హాయ్ అండి, ఇది మా తొట్లోని గోరింటాకు చెట్టు అండి. ఇది చాలా బాగా పండుతుంది. మేము తలకు హెన్నగా పెట్టుకుంటూ ఉంటాము. దీనికి మధ్య ఆకులు చాలా చిన్నగా వస్తున్నాయండి. ఎన్నిసార్లు ప్రూనింగ్ చేసినా కూడా ఇట్లే చిన్న చిన్న ఆకులు వస్తున్నాయి. యాక్చువల్గా పెద్ద ఆకులు వస్తాయి. మేబీ తొట్టిలో వేర్లు ఎక్కువ అవడం వల్ల ఇట్లా అవుతుందేమో అని ఈరోజు కాస్త దీన్ని తొట్టిలో వేర్లు కట్ చేయాలని అనుకున్నానండి. యాక్చువల్గా ఈ తొట్టిలో నాటి చాలా రోజులు అయింది. ఎప్పుడు ఈ మధ్య వేర్లు ఎప్పుడు కట్ చేయలేదండి. లోపల వేర్లు ఎలా ఉన్నాయి, అది ఎలా కట్ చేసాం, మళ్ళీ రీపాటింగ్ ఎలా చేసామనేది ఇప్పుడు చూపిస్తానండి. ఇది వచ్చి వేప చెక్క అండి. ఈ మధ్య షాప్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. కొంచెం వేరు పురుగు పట్టకుండా లైట్గా ఇలా వేసుకున్నామంటే మనకు మొక్కకి వేరు పురుగు రాకుండా ఉంటుందండి. అలాగే ఎరువు, కాస్త కోకో పిట్టు, ఈ వేప చెక్క వేసి సాయిల్ మళ్ళీ రెడీ చేసుకున్నానండి. ఇక మొక్కకు వచ్చిన ఎక్స్ట్రా వేర్లన్నీ కూడా ఇలా కట్ చేసుకున్నానండి. ఇలా వేర్లు ఎక్కువ రావడం వల్ల మొక్క గ్రోత్ ఎక్కువ ఉండదు. ఇలా కట్ చేసి మళ్ళీ నాటుకున్నప్పుడు మనకు కొత్త వేరు వస్తుంది. మొక్క కూడా మళ్ళీ గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయండి. ఇలా రూట్స్ అన్ని కట్ చేసేటప్పుడు మదర్ రూట్ కట్ అవ్వకుండా చూసుకోవాలండి. ఇవన్నీ కూడా చిన్న చిన్న వేర్లు కట్ చేస్తే ఏం కాదండి. మదర్ రూట్ మాత్రం కట్ అవ్వకుండా చూసుకోవాలండి. ఇలా మొక్క అంతా నాటుకున్న తర్వాత కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ వేసుకోవాలండి. ఏ మొక్క అయినా ఇట్లా నాటిన కొత్తలో అట్లా ఎప్సమ్ సాల్ట్ వేసుకున్నామంటే మొక్క బ్రతుకుతుందండి. అంతేనండి. ఈ మొక్కని కొద్ది రోజుల్లో నీడలో పెట్టుకోవాలండి, డైరెక్ట్ సన్లైట్ లేకుండా. థ్యాంక్ యూ.